స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఫలితాలు 2026 ఏప్రిల్ 5వ తేదీన ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అంతా సిద్ధం చేసింది. అఫీషియల్ అనౌన్స్ అయితే చేసిందనమాట. సో మీకు చూపిస్తాను. పేపర్ కరెక్షన్ అనేది కూడా రోజుకి ఎన్ని పేపర్లు కరెక్షన్ చేస్తున్నారు, ప్రక్రియకు సంబంధించి కూడా వాల్యులేషన్ ప్రక్రియ పూర్తయినట్లయితే తెలుస్తుంది. సో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి అయితే ఇక్కడ లుక్ చేయండి. ఇక్కడ మన ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాల వెల్లడిపై అయితే ఇంటర్ బోర్డు కసరత్తునైతే మమ్మరం చేసింది. ఎక్కడ నిన్న పొరపాట్లకు లేకుండా కూడా తాపు లేకుండా కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే కొంతమంది ఆన్సర్ షీట్లో క్వశ్చన్స్ అనేవి మొత్తం ఏం ఫిలప్ చేయకుండానే వదిలేశారనమాట. సో వారి పరిస్థితి ఏంది, మ్యాథ్స్ అనేవి యాడ్ చేస్తున్నారా లేదా, అలాగే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వారికి కూడా మ్యాథ్స్ అనేవి కొన్ని మ్యాథ్స్ అయితే యాడ్ చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం స్పాట్ వాల్యులేషన్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఏప్రిల్ 3వ తేదీ చూసుకున్నట్టయితే వాల్యులేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. కోడింగ్, డీకోడింగ్ మరియు సాంకేతిక తనిఖీలు ఏప్రిల్ 8వ లేదా 5వ తేదీలోపు చూసుకున్నట్లయితే లేదా 9వ తేదీలోపే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు అన్ని వర్గాలు అయితే ఇక్కడ వెల్లడిస్తున్నాయి అన్నమాట. ఇంటర్ బోర్డుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 9 అంటే ఇక్కడ మనకు ఏప్రిల్ 10వ తేదీలోపు అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చేసారు. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అందుబాటును బట్టి బోర్డు వర్గాలు చూసుకున్నట్టు ఇక్కడ మనకు మొత్తం వాల్యులేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లయితే తెలుస్తుంది అన్నమాట. దాదాపు చూసుకున్నట్టయితే పేపర్ కరెక్షన్ అనేది కూడా ఎలా చేస్తున్నారని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పేపర్ ఇక్కడ మనకు మొత్తం చూసుకున్నట్టయితే ఈ ఏప్రిల్ 10వ తేదీలోపు విద్యార్థుల చేతికి అయితే మార్కులు జాబితా అంతే అందనుంది. ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇప్పటికే మనకు దీనికి సంబంధించి కూడా అంతా సిద్ధం అయిపోయినాయి అన్నమాట. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఏప్రిల్ 10వ తేదీలోపే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈసారి బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి పేపర్ను 2 సార్లు వాల్యులేషన్ చేసేలా ఏర్పాటు చేశారు. మొత్తం వాల్యులేషన్ కేంద్రాలను బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య నేతృత్వంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఒక్కో అధ్యాపకుడికి రోజుకు కేవలం 25 నుంచి 30 పేపర్లు మాత్రమే కేటాయించారన్నమాట. సో ఏ రకంగా కూడా మనకు పేపర్ కరెక్షన్ అనేది కూడా జరుగుతుంది, ఒకసారి అయితే చూడొచ్చు అన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఆన్సర్ షీట్లో చూసుకున్నట్టయితే కొంతమంది అయితే క్వశ్చన్స్ అనేవి ఏం రాయకుండా నన్ను పాస్ చేయండి సార్, లేదా ఇలా కూడా రాసిన వారందరికీ కూడా ఎలా మ్యాథ్స్ అనేవి యాడ్ చేస్తారు, అలాంటి స్టూడెంట్స్ వారిని కూడా మేము పాస్ చేయాలని చూస్తాం. కానీ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు స్ట్రిక్ట్ అనేది ఉండదన్నమాట ఈసారి చూసుకున్నట్లయితే. సో మళ్ళీ ఆటోమేటిక్ సిస్టంలో డిటెక్టెడ్ అయితే అవుతాయని అయితే తెలియజేయడం జరిగింది. సో మూల్యాంకన విధిలో ఉన్న అభ్యర్థులకు ఇంటర్ బోర్డు ఈసారి అయితే రెమ్యునరేషన్ పెంచింది. పని భారం తగ్గించడం వల్ల పేపర్లను మరింత నిశ్చింతంగా పరిశీలించే అవకాశం ఉందని, తద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే స్పాట్ ప్రక్రియ జరగనుందన్నమాట.